డాన్స్ రియాలిటీ షో తెలుగులో డాన్స్ ప్రోగ్రాంలకు ఒక బ్రాండ్ గా నిలిచిన ఆటా షో కొత్త సీజన్ ప్రారంభమైంది. ఎన్నో సీజన్లుగా ప్రేక్షకులను అలరిస్తున్న ఈ షో ద్వారా చాలా మంది డాన్సర్లు ఇండస్ట్రీలోకి వచ్చి మంచి స్థాయికి చేరుకున్నారు. ఫిబ్రవరి 7న గ్రాండ్ గా లాంచ్ అయిన ఈ సీజన్ ప్రతి శని ఆదివారంలో రాత్రి 9 గంటలకు ప్రసారం అవుతోంది. సుడిగాలి సుధీర్ హోస్ట్ గా తన స్టైల్లో ఎంటర్టైన్ చేస్తుంటే నిహారిక జడ్జిగా వ్యవహరించడం ప్రత్యేక ఆకర్షణగా మారింది. ఆమెతో పాటు రాధిక శరత్ కుమార్, జానీ మాస్టర్ వంటి అనుభవజ్ఞులు కూడా జడ్జీలుగా ఉన్నారు. మెంటర్స్ గా పలు డాన్స్ ఆర్టిస్టులు, మొత్తం 16 మంది కంటెస్టెంట్లు పోటీ పడుతున్నారు. ఇక ఈ షోలో నిహారిక కేవలం జడ్జిగా కూర్చోవడం మాత్రమే కాదు, స్టేజ్ పైకి వచ్చి డాన్స్ చేసి అందరినీ సర్ప్రైజ్ చేశారు. సాధారణంగా జడ్జీలు కేవలం వ్యాఖ్యలు చేస్తారు, కానీ నిహారిక మాత్రం స్టెప్పులు వేసి కంటెస్టెంట్స్ కు ఎనర్జీ ఇచ్చారు. ఈ సమయంలో సుధీర్ ఆమెను తన స్టైల్లో టీజ్ చేశారు. మీరు ఇప్పుడే వచ్చి ఇలా సింక్ లో డాన్స్ ఎలా వేశారంటూ ప్రశ్నించాడు. ఆ సరదా సంభాషణ మధ్య నిహారిక ఒక ఆసక్తికరమైన విషయం బయటపెట్టారు. అందరూ అనుకుంటున్నట్టుగా తన పేరు మొదట నిహారిక ఫిక్స్ కాలేదని చెప్పారు. తాను పుట్టినప్పుడు వర్ష అనే పేరు పెట్టాలని అనుకున్నారట. ఎందుకంటే ఆమె అన్నయ్య పేరు వరుణ్ వర్ష అని సెట్ అవుతుందని ఫ్యామిలీ అనుకున్నారు. కానీ నాగబాబు గారు ఎక్కడో చూసి నిహారిక అనే పేరు చాలా మంచిదని భావించి ఆ పేరే పెట్టారట. అయినా తనకు మాత్రం వర్ష అనే పేరు చాలా ఇష్టమని ఆమె చెప్పడం అక్కడున్న వారిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఇక ఈ విషయం ఇప్పటి వరకు బయట ఎవరికీ తెలియదని కూడా ఆమె చెప్పడంతో సోషల్ మీడియాలో వెంటనే వైరల్ అయింది.